2025 మిస్టర్ ఇండియా పోటీలకు గోవా వేదిక కాబోతుంది. ఈ పోటీలు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. మిస్ ఇండియా మాదిరిగానే మిస్టర్ ఇండియా పోటీలు నిర్వహిస్తుంది ఎలైట్ సంస్థ. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయి. తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ కు చెందిన రాకేష్ ఎంపికయ్యాడు. మిస్టర్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీలాగానే మిస్టర్ ఇండియా కాంపిటీషన్ కూడా ఉంటుంది. బాడీ బిల్డింగ్ ఒక్కటే కాదు, 6 నుంచి 7 కేటగిరీల్లో ఈ పోటీలను నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో మిస్టర్ ఇండియా కాంపిటీషన్ జరుగుతుంది. ఈ పోటీల్లో పాల్గొనాలంటే ఆయా రాష్ట్రాల్లో నిర్వహించే ఆడిషన్స్ లో పాల్గొని టాప్ ప్లేస్ లో నిలవాలి. మిస్టర్ ఇండియా పోటీల్లో ఫిట్నెస్, బాడీ బిల్డింగ్, టాలెంట్, ఫ్యాషన్, హెడ్ టు హెడ్ ఛాలెంజ్, సామాజిక సేవ వంటి కేటగిరీలు ఉంటాయి. ది ఎలైట్ గ్రూప్ నిర్వహిస్తున్న మిస్టర్ ఇండియా పోటీల్లో మొత్తం 28 రాష్ట్రాలకు చెందిన కంటెస్టెంట్స్ పాల్గొంటారు. వారితో పాటు అండమాన్ నికోబార్ కి చెందిన ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. మిస్టర్ ఇండియా పోటీలకు హైదరాబాద్ లో ఉంటున్న రాకేష్ అర్హత సాధించాడు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట్ మండలానికి చెందిన రాకేష్ సిటీలో చదువుకుంటూనే రక్షా గ్లోబల్ ఫౌండేషన్ స్థాపించి పేదలకు, వృద్ధులకు వివిధ సేవలను అందిస్తున్నాడు. ఇందులో 6 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ టాలెంట్ రౌండ్ ఉంటుంది, నెక్స్ట్ ఫిట్నెస్ రౌండ్ ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్ కాస్ట్యూమ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత డిబేట్ కాంపిటీషన్ ఒకటి ఉంటుంది, జస్ట్ మినిట్ సెషన్ అని, క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్, సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ఇలా 7 to 8 రౌండ్స్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఇందులో ఆల్మోస్ట్ 7 రౌండ్స్లో 5 రౌండ్స్లో టాప్ ఉన్న వాళ్ళకు టాప్ 3 లిస్ట్లో వస్తుంది అనమాట. ఆ టాప్ 3 నుంచి క్వశ్చన్ ఆన్సర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ప్రాపర్గా ఆన్సర్ ఇస్తారో వాళ్ళు మిస్టర్ ఇండియాగా సెలెక్ట్ అవుతారు అనమాట. మిస్టర్ ఇండియాలో ఆల్మోస్ట్ 1 to 2 lakhs ఉంటుంది. ఇన్ కేస్ మిస్టర్ వాళ్ళు గెలుస్తుందో ఎక్కువ ఉంటుంది. మిస్టర్ ఇండియాకి మాత్రం ఇప్పుడు వస్తుంది కాబట్టి ప్రైజ్ మనీ అంత లేదు, 1 to 2 lakhs మొదలు ఉంటుంది. దీని ద్వారా కొన్ని సమ్ కైండ్ ఆఫ్ షూట్స్, యాడ్స్ ఆ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మూవీ ఇండస్ట్రీలో ఛాన్సెస్ అవి వచ్చే ఛాన్స్ ఉంది మిస్టర్ ఇండియా ద్వారా. అంటే ఇవి ఎలా కండక్ట్ చేస్తారంటే ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్లో ఆడిషన్స్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో అయితే హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ అయితే వైజాగ్లో కండక్ట్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేట్ వైజ్ ఒక్కొక్కరు వస్తారు. యూనిటరీ టెరిటరీస్లో ఒక పర్సన్ అనమాట. ఆల్మోస్ట్ 32 to 30 పార్టిసిపేట్స్ ఉంటారనమాట. అందరు ఫిల్టర్ అయిన తర్వాత 30 to 34 మెంబర్స్ ఉంటారు. రాకేష్ 2020 మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాడు. అప్పట్లో 27 రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచాడు. పలు కారణాలతో 2 ఏళ్లుగా మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొనలేదు. ఈసారి ఎలాగైనా మిస్టర్ ఇండియా టైటిల్ ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తానని అంటున్నాడు రాకేష్. నేను 2020వ సంవత్సరంలో నేను మిస్టర్ ఇండియాకి పార్టిసిపేట్ చేసిన, కానీ అప్పుడు రన్నర్ అప్ వచ్చింది. మళ్ళీ 4 years బాగా స్ట్రగుల్ చేసిన, ఎలాగైనా సార్ మిస్టర్ ఇండియా టైటిల్ గెలవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక వారం రోజుల్లో గోవాలో మిస్టర్ ఇండియా ఫైనల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి నేను ఎన్నికైనా ఖచ్చితంగా ఈ యొక్క ఫినాలిలో గెలిచి మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొస్తా అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే బాడీ బిల్డింగ్ అది వేరు, ఇది పేజెంట్ అనమాట. ఇప్పుడు మిస్ వరల్డ్ అయితే ఎలాగైతే ఉంటుందో సేమ్ బాయ్స్ కూడా అలాగే ఉంటుంది. కానీ మిస్ వరల్డ్ అనేది చాలా బాగా ప్రాచుర్యం పొందింది, కానీ అబ్బాయిలే మాత్రం బాగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు ఏంటంటే మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఇండియా కూడా బాగా ప్రాచుర్యం చెందుతుంది. మిస్ వరల్డ్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది, కానీ మిస్టర్ ఇండియా అనేది గత 15-20 years బ్యాక్ వచ్చిందనమాట. ఇప్పుడే మిస్టర్ ఇండియా కూడా చాలా పాపులర్ అవుతుంది. నెక్స్ట్ మిస్టర్ ఇండియా గెలిచిన తర్వాత నేను మిస్టర్ వరల్డ్ కూడా వెళ్ళి మనస్ఫూర్తిగా టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాను. మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచిన వారు భవిష్యత్తులో జరగబోయే మిస్టర్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్, విన్నర్స్ మాదిరిగానే బ్యూటీ విత్ ఏ ప్రాజెక్ట్ కింద ఏ సమస్యలపై పోరాడుతున్నారో అలాగే మిస్టర్ ఇండియా కంటెస్టెంట్స్ కూడా ఆయా సమస్యలని ప్రపంచం దృష్టికి తీసుకురావడంతో పాటు పేదవాళ్లకు చేయూత అందించనున్నారు.